ఈ వీడియోలో వ్రాప్ మెథడ్ గురించి చూద్దాం. సో వ్రాప్ లో మళ్ళీ అన్వ్రాప్ అని ఇంకా చాలా ఉంటాయి. యాక్చువల్ గా ఫస్ట్ వ్రాప్ మెథడ్. అసలు వ్రాప్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, వ్రాప్ ద స్పెసిఫైడ్ HTML ఎలిమెంట్స్ అరౌండ్ ద ఈచ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది నా డాక్యుమెంట్ లో, ఈ పారాగ్రాఫ్ కి పేరెంట్ కింద నేను H1 ట్యాగ్ ని అసైన్ చేయాలి, లేకపోతే పారాగ్రాఫ్ ని డివ్ ట్యాగ్ ని అసైన్ చేయాలి, అదే డివ్ లో పెట్టాలి పారాగ్రాఫ్ ని తీసుకెళ్లి, పారాగ్రాఫ్స్ అన్ని. సో అలాంటప్పుడు మనం వ్రాప్ మెథడ్ యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ఇది అసలు డాక్యుమెంట్ ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 2 పారాగ్రాఫ్స్ ని నేను డివ్ ఎలిమెంట్ కి అసైన్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఈ ఇండివిజువల్ గా. ఓకే, సో మనకి సింటాక్స్ ఏంటంటే వ్రాప్ ఆఫ్ సో $p వ్రాప్ ఆఫ్ మనం ఏ ఎలిమెంట్ కి అసైన్ చేద్దాం అనుకుంటున్నాము, వ్రాప్ ఆఫ్ సో డివ్ ట్యాగ్, డివ్ ని కదా అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, కరెక్ట్ గా డివ్ ట్యాగ్ ని ఇక్కడ ఇచ్చేసేయండి, div/div అని. ఓకే, సో డాక్యుమెంట్ ని సేవ్ చేశాను. దేనికి మనం పారాగ్రాఫ్ కి డివ్ ని అసైన్ చేయాలి, అంటే వ్రాప్ చేయాలి, సారీ అసైన్ కాదు, వ్రాప్ చేయాలి. సో డాక్యుమెంట్ ని రన్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాను. ఏమన్నా మనకి చేంజెస్ కనబడుతుందా? వ్రాప్ ఆఫ్ వ్రాప్ డివ్ సో సేవ్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ స్టైల్ ఏమని రాశాను, డివ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేటట్టు రాశా. సో వచ్చింది కదా. సో మనం ఇక్కడ స్టైల్ రాయకపోతే ఏమవుతుంది, యాక్చువల్గా మనకి ఎఫెక్ట్ అనేది తెలియదు, అసలు డివ్ అప్లై అయిందా లేదా అనేది తెలియదు కదా. ఓకే, ఇప్పుడు నేను పారాగ్రాఫ్స్ కి H1 ట్యాగ్స్ ని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, సో H2 ట్యాగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. H2/H2. సో ఇప్పుడు రన్ చేయండి, డాక్యుమెంట్ ని సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి ఈ రెండింటికి H2 ట్యాగ్ అప్లై అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం వ్రాప్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఏ న్యూ ఎలిమెంట్ విత్ ద DOM. ఇప్పుడు ఏం చేయాలంటే DOM లో క్రియేట్ మెథడ్ ఉంది కదా, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ మెథడ్, అది యూజ్ చేసుకుని మనం ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ ని వ్రాప్ చేయాలి. వ్రాప్ చేయాలి అంటే వ్రాప్ ఆఫ్, ఇప్పుడు HT ఎలిమెంట్ ని నేను DOM మెథడ్ తోటి క్రియేట్ చేయాలి, H2 ట్యాగ్ ని. సో దాన్ని ఎలా చేస్తాము, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఏ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, H1 ఎలిమెంట్ ని. ఓకే, మీ ఇష్టం H1 H2 అనేది. సో డాక్యుమెంట్ ని సేవ్ చేశాను. ప్రాబ్లం వస్తుంది. వ్రాప్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ డివ్ కాకుండా H1 ఇచ్చాను. సో అన్నీ ఉన్నాయి కదా. సేవ్ ఫైల్, సేవ్ అయిపోయింది ఆల్రెడీ. సో రన్ ద డాక్యుమెంట్. మరి ఇక్కడ H1 ఎలిమెంట్ ని అసైన్ చేశాను కదా, సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో అపియర్ అవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు డివ్ ఎలిమెంట్ ని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా చేస్తాను నేను, సో అక్కడ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ లోనే డివ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు డివ్ అసైన్ అవుతుంది పారాగ్రాఫ్లకి. సో సేవ్ ద డాక్యుమెంట్, రన్. సో డివ్ అప్లై అయింది కదా. ఈ విధంగా మనం డాక్యుమెంట్ డాట్ క్రియేట్ మెథడ్ ని కూడా యూజ్ చేస్తాం న్యూ ఎలిమెంట్ ని అసైన్ చేయడానికి.
సో నెక్స్ట్ వీడియోలో నేను వ్రాప్ ఎలిమెంట్ యూజింగ్ ద ఫంక్షన్, మనకి అన్వ్రాప్ అనే మెథడ్ కూడా ఉంటుంది, వ్రాప్ అన్వ్రాప్. సో దాని గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.